కేవలం డబ్బు కోసమే తీసే కొన్ని సినిమాలు ఉంటాయి. ఇంకొన్ని సినిమాలు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే తీస్తారు. ఇంకొన్ని సినిమాలు పరువు ప్రతిష్టలు కాపాడుకోవడానికి మాత్రమే తీస్తుంటారు. ఇందులో నేను ముందు 2 విషయాలు చెప్పాను, డబ్బు అండ్ పేరు అని. అవి 2 ఉన్న వ్యక్తి సినిమా తీస్తే ఆల్రెడీ తీశాడు, దెబ్బ పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 2వ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. సో ఇన్ డెప్త్ డిస్కషన్ లోకి వెళ్ళడానికి ముందు మన జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లీడర్. టైటిల్ గ్లిమ్స్ అయితే చూడడం జరిగింది. నేను ముందు చెప్పినప్పుడు అండ్ థంబ్నెయిల్ చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాను అనేసి. ముందు చెప్పినట్టే డబ్బు పేరు ఉన్న వ్యక్తి మన హీరో గారు శర్వణన్. అంటే ఆయన హీరోగా పరిచయం అయినప్పుడు చాలా మందికి తెలిసింది ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అండ్ పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ చాలా ఉన్నాయి ఆయనకి డబ్బు వైజ్ గా చూసుకుంటే. అలాగే పేరు కూడా తమిళనాడులో మొత్తం మోగిపోద్ది. అంత డబ్బు అంత పలుకుబడి ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు 2022లో లెజెండ్ అనే మూవీతో. సో ఆ మూవీ వచ్చేసి ఎంత పెద్ద డిజాస్టర్ అంటే మామూలు డిజాస్టర్ అవడమే కాకుండా లాస్ అనేది ఆయనకి నథింగ్. బట్ డిజాస్టర్ విషయం పక్కకు పెడితే ట్రోలింగ్ అయితే మామూలు కాలేదు. ది లెజెండ్ మూవీ మామూలు ట్రోలింగ్ కాదు. ఆయన లుక్స్ కానుంచి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క షాట్ లో ఆయన ట్రోల్ చేశారు. సో ట్రోల్ చేయడం అనేది తప్పు కాదులేండి, మూవీ ఎలా ఉంటుంది అది మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో ఆ ట్రోల్స్ అన్ని కూడా కలిపి ఆయన వెంట్రుకు ముక్కలా తీసి పారేశారు. సో అలా తీసేయడంతోనే కదా ఇప్పుడు మళ్ళీ లీడర్ అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. మొత్తానికి నేను టైటిల్ గ్లిమ్స్ చూశాను. లీడర్ మూవీ టైటిల్ గ్లిమ్స్ ఎలా ఉంది అంటే వేరే లెవెల్ ఉందబ్బా. ఆయనకున్న డబ్బు చెప్తుంది సినిమాకి ఎంత ఎఫర్ట్ పెట్టింది ఆ డబ్బు అని. బేసిక్ గా సినిమాకి ఎఫర్ట్ పెట్టాల్సింది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, కానీ శర్వణ మూవీకి డబ్బే ఎఫర్ట్ పెడుతుంది. అండ్ లీడర్ టైటిల్ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది డబ్బు ఎంత ఎఫర్ట్ పెట్టింది ఈ సినిమా పైన అనేసి. ఆ ఫ్రేమ్ ఏంటి, ఆ క్వాలిటీ ఏంటి, బాబోయ్ వాళ్ళకి వేరే లెవెల్. అండ్ బిఫోర్ వచ్చిన లెజెండ్ కూడా అంతేనండి, ఆ క్వాలిటీ వైజ్ గా అంత హైప్ క్రియేట్ చేసింది. కానీ ఈసారి శర్వణ తగ్గేదే లేదన్నట్టు ప్లాన్ చేస్తున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. ఈ లీడర్ ఫ్రేమ్ అనేది ఓపెన్ అవడంతో ఒక వ్యక్తి కంటైనర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అలా లోపలికి వచ్చిన తర్వాత సెడ్ లో బాడీస్ పడి ఉంటాయి భయంకరంగా. ఆ బాడీని చూసి షాక్ అయ్యి వాళ్ళ లీడర్ ఫోన్ చేస్తాడు. ఆ లీడర్ ఎవరో తెలుసా, మన తెలుగు ప్రభాకర్ గారు ఉన్నారు కదా, కాలకేయ, ఆయనే అందులో. అక్కడ అంటే ఆ టైటిల్ గ్లిమ్స్ లో ఆయనే విలన్ గా కనపడుతున్నారు. ఓవరాల్ గా మూవీలో ఎవరుంటారో చూడాలి. మామూలు ఎలివేషన్ కాదు శర్వణకి. ప్రభాకర్ కాలకేయ ఎవడరా అని అడిగినప్పుడు నాన్న అని చెప్తాడు. నాన్న ఏంట్రా అంటే మనకి నాన్న కాదు, కూతురికి నాన్న అని చెప్తాడు. అలా స్టార్ట్ అయిన గ్లిమ్స్ ఫైట్ సీక్వెన్స్ లకు వెళ్ళిపోతుంది. అక్కడ మొదలవుతుంది రచ్చ, మామూలుగా ఉండదు. ఇందులో నాకు బెటర్ గా 3 పాయింట్స్ అనిపించాయి. పాయింట్ నెంబర్ 1, శర్వణ గారు లుక్స్ మరీ లెజెండ్ కున్నంత దరిద్రంగా అయితే లేవు. అక్కడ ఎలా ఉంటాడంటే ఏదో అమ్ముల్ బేబీ అంటారు కదా, ఆ టైప్ లో కనిపిస్తాడు అక్కడ. కానీ ఇక్కడ అంటే ట్రిమ్ అనేది లైట్ గా ఉండడం, చాలా బాగున్నాడు. మనిషి కూడా కొంచెం వర్కౌట్ చేసినట్టున్నాడు, బాగా అనిపించాడు. సెకండ్ వన్ వచ్చేసి కెమెరా వర్క్, బాబోయ్ టాప్ నాచ్ ఉంది. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ని చాలా బాగా కంపోజ్ చేశారు కెమెరా వర్క్ తోటి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మూడోది వచ్చేసి కూతురు సెంటిమెంట్. అంటే ఒక తండ్రి కూతురు మధ్యలో జరిగే ఒక కథ క్లియర్ గా అర్థమవుతుంది టైటిల్ గ్లిమ్స్ లో. చెప్తాడు ప్రభాకర్ కాలకేయ గారికి మన శర్వణ గారు ఫోన్ లో, అవునరా ప్రతి ఒక్క తండ్రి తన కూతురికి లీడరేరా అని అంటాడు. ఆ డైలాగ్ తో వాళ్ళిద్దరూ వర్షం పడుతున్నప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. పాప కూడా ఒక డైలాగ్ అంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంది నాన్న అనేసి. అప్పుడు లీడర్ అనే టైటిల్ అయితే రివీల్ అవుతుంది. సో మనకి మూవీ వచ్చేసి April 26th అని అయితే ఇచ్చారు. నాకు ఈ 3 పాయింట్స్ అయితే మాత్రం సూపర్ గా అనిపించావయ్యా. ఇక ఫైనల్ గా April 26th మాట్లాడుకోవాలి. ఓవరాల్ గా మూవీ వచ్చిన తర్వాత నేను ఒక 3 పాయింట్స్ చెప్పాను. డబ్బు అండ్ పేరు, ఇవి 2 ఉన్నాయి. ఇవి రెండింటిని మన శర్వణ గారు లెజెండ్ మూవీతో పోగొట్టుకున్నారు. ఇప్పుడు పరువు కోసం ప్రయత్నిస్తున్నాడేమో అని లీడర్ తో అర్థమవుతుంది. సో అది మనం తెలుసుకోవాలి అంటే ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఏప్రిల్ తర్వాత దానికంటే ముందు ఇంకా టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ ఇవన్నీ వస్తాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఇది గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ అండ్ జై హింద్.